ఏపీలో రిజిస్ట్రేషన్లపై మళ్ళీ అడ్డంకి. అవును, రిజిస్ట్రేషన్లకు సాంకేతిక అడ్డంకులు మీరు చూసుకోవచ్చు. గంటల కొద్దీ క్రయ విక్రయదారుల నిరీక్షణ. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తు ఉన్నాయి. సర్వర్లపై ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సాధారణంగా జరిగే రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయి. అరగంటలో జరగాల్సిన రిజిస్ట్రేషన్కు 2-3 గంటల సమయం పడుతుంది. రద్దీ ఉన్న సందర్భాల్లో మరికొన్ని గంటలు నిరీక్షించాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కన్వేయన్స్ డీడ్స్ విధానంలో బదిలీలో పేదలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా సచివాలయాల సిబ్బంది సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి రిజిస్ట్రేషన్తో లబ్ధాలకు ఎలాంటి ప్రయోజనం లేదు. 10 ఏళ్ల తర్వాతే వారికి యాజమాన్య హక్కులు లభిస్తాయి. కేవలం ప్రచారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. గత ఏడాది రిజిస్ట్రేషన్ శాఖ ప్రైమ్ 2.0 పేరుతో ప్రవేశపెట్టిన కొత్త సాఫ్ట్వేర్లో తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా చోట్ల ఈ సైన్లు వేలిముద్రలు పడటం లేదు. వీటిని పరిష్కరించడంలో సంబంధిత శాఖ విఫలమవుతుంది. ఇలాంటి తరుణంలో 20 లక్షల మందికి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండటంతో సర్వర్లపై అదనపు భారం పడి ఇక్కట్లయితే రేగుతున్నాయన్నమాట. సో ఏది ఏమైనా రిజిస్ట్రేషన్ శాఖలో సాంకేతిక అడ్డంకుల కారణంగా అటు రిజిస్ట్రేషన్లు అయితే ఆగిపోతున్నాయి ఏపీలోని. అటు ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు కావచ్చు, లేదంటే సాధారణ రిజిస్ట్రేషన్లు కావచ్చు, ఇదే ప్రాబ్లం ఉంది. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో